హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. జస్ట్ ఇప్పుడే మేము హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు టైం 5 o'clock అవుతుందండి. నేనైతే స్నానానికి హీటర్ పెట్టుకున్నాను. ఇప్పుడే జస్ట్ కంట్రీ లైఫ్ నుంచి మిల్క్ అయితే వచ్చింది. ఇంకా కూరగాయలు కూడా కొన్ని ఆర్డర్ పెట్టారండి మా వారు. సో ఇంకా నేనైతే స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాను కదా, ఫస్ట్ స్నానం అయితే చేసేస్తాను. తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి. అయితే ఫస్ట్ మా ఆయన అయితే మాత్రము నాకు టీ పెట్టేసి మిగతా పనులు చేసుకోను అనేసి అడిగారు. ఆయనకి టీ పెట్టడం కోసం అయితే నేను పాలు కట్ చేస్తున్నాను. ఒక స్టవ్ పైన పాలు పెట్టేసి మరో పక్కనేమో నేను ఆయనకి టీ అయితే పెడతానండి. ఇంకా షానుకి మనకి ఇద్దరికి స్కూల్ ఉంది, వాళ్ళిద్దరిని అయితే స్కూల్కి పంపించాలి. సో నేను వాళ్ళ కోసం అన్నమును టిఫిన్ అయితే వండేస్తానండి. ఇంకా కూర వండే పని లేదు. అమ్మ అయితే పచ్చిరొయ్యలు ములక్కడ పులుసు అయితే ఇచ్చింది. సో ఇంకా కూర వేడి చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఈ పాలు మొన్న సాటర్డే ఊరు వెళ్లే ముందు కాచానండి. ఇంకా మేము తాగ్గా కొన్ని పాలు అయితే మిగిలిపోయాయి. అవైతే ఇంక నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి సాటర్డే నైట్ అయితే ఇంకా ఊరు వెళ్ళిపోయాం కదా. ఒక స్టవ్ మీద ఏమో పాలు మరిగిస్తున్నానండి. మరొక స్టవ్ మీద మనం మిగిలిపోయిన పాలు ఉన్నాయి కదా, అవైతే మా వారికి టీ అయితే పెడుతున్నాను. ఇంక ఇదిగోండి టీ అయితే మరిగిపోయింది. ఆయనకైతే నేను టీ వడపోసి ఇచ్చేసి ఇంకా మిగతా వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు మేము మార్నింగ్ 5 o'clock వచ్చాక ఇంక నేనైతే పడుకోలేదండి. షాను కూడా పడుకోలేదు. ఇందాక టీ మరిగిపోయిన తర్వాత ఆ బర్నర్ పైన నేను బియ్యం కడిగి పెట్టాను కదండి. సో ఇంకా అవి అయ్యే లోపల నేను స్నానం చేసి అయితే వచ్చేసాను. ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నం అయితే వాచ్ చేయాలి. అన్నం నాకు మా షానుకి మనుకే వండుకున్నానండి. మా వారైతే మాత్రము ఆఫ్టర్నూన్స్ భోజనానికి అయితే రావట్లేదండి. ఆఫీసులో క్యాంటీన్లో తినేస్తాననేసి అక్కడ తినేస్తున్నారు. అంటే ఆయనకి ఇది వరకు సికింద్రాబాద్లో డ్యూటీ చేసేవారు కదా, ఇప్పుడైతే ఏజీ ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నారండి. అందుకనేసి ఇంకా భోజనంకి అయితే రావట్లేదు అనమాట. ఇంక ఇదిగోండి నేనైతే మా వారితో మాట్లాడుతూ ఈరోజు పనులన్నీ చాలా స్లోగా చేశానండి. ఎందుకు అంటే ఈరోజు మార్నింగ్ ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పడుకోలేదు కదా. సో 5 o'clock నుంచి ఇంకా వంట పని స్టార్ట్ చేయడం అంటే ఇంకా అన్నీ చాలా స్లోగా తాయితీగా చేస్తున్నాను అనమాట. కంగారు ఏమీ లేదు అనేసి ఇంక ఇక్కడ మా వారితోటి షానుతో మాట్లాడుతూ ఈ సామాన్లు అయితే సర్దుతున్నాను. మా మను అయితే మాత్రము ఊరు నుంచి వచ్చి రాగానే మంచం ఎక్కి పడుకుని పోయిందండి. అది హాయిగాని దాని నిద్ర ఎక్కడ కాంప్రమైజ్ అయిపోదు, చక్కగా పడుకుని పోతుంది అనమాట. నైట్ ట్రైన్లో ఏం చేసిందో తెలుసండి, అది నా మీద టాయిలెట్ పోసేసింది. అసలు పిల్లలు పాస్కే పోయారండి మా పిల్లలు. మరి నైట్ ట్రైన్లో దానికి ఏమనిపించిందో ఏంటో మీదైతే టాయిలెట్ పోసేసింది. ఇంకా నాకు చిరాకు వచ్చేసింది అనమాట. అందుకనేసి ఇంటికి రాగానే వేడి నీళ్ళు పెట్టుకుని త్వరగా అయితే స్నానం చేసేసాను. అది మాత్రం దాని బట్టలు మార్చేసుకుని పడుకుని పోయింది. ఇంకా లెగిసిన తర్వాత స్కూల్కి వెళ్తుంది కదండి, అప్పుడు ఇంకా నేనే ఫ్రెష్గా దానికి స్నానం చేయించాలి. ఇంకా మార్నింగే లేవడము అంటే ఇంకా ఊరు నుంచి వచ్చాక పడుకోకపోవడము, పనులన్నీ అసలు ఎంత బాయినాయి అంటే తాయితీగా చేశాను. ప్రతిరోజు ఇలా 5 o'clock లేగితే కంగారు లేకుండా పనులన్నీ బాగా అవుతాయేమో, కానీ నేనైతే అసలు నాకు ఉండేదే చాలా తక్కువ నిద్ర అండి. ఆ నిద్రని కూడా నేను సాక్రిఫైస్ అయితే చేయలేను. అందుకనేసి 6-6:30 కల్లా లెగిస్తానమాట. లెగిసి త్వరగా పనులు అయితే పూర్తి చేస్తాను. ఇంక ఇదిగోండి ఊరు వెళ్ళే ముందు గిన్నెలు తోముకుని వెళ్ళాను కదా, ఇవి చాలా సామాన్లు ఉండిపోయినాయి. వాటిని అయితే నేను సర్దుకుంటున్నాను అనమాట. మా షాను ఏమో వాళ్ళ టీచర్ది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందండి. February 29th రిటైర్మెంట్ అంట. సో పిల్లల్ని గ్రీటింగ్ కార్డులు చేసుకుని రండి అన్నారు. మా షాను స్కూల్లో ఏంటంటే ఏది కొనుక్కుని రమ్మని రండి, అన్ని పిల్లలు వాళ్ళుగా ఓన్గా చేసుకుని ఇవ్వాలి అని అంటారన్నమాట. సో షాను అయితే వాళ్ళ టీచర్కి రిటైర్మెంట్ ఉంది కాబట్టి ఒక స్పీచ్ అయితే చెప్పాలి అక్కడ. అంటే వాళ్ళ టీచరు వెళ్ళిపోతున్నందుకు వాళ్ళ టీచర్ని ఎలా మిస్ అవుతున్నారు ఏంటి అనేసి చెప్తారు కదా. సో అలాగా షానుకి ఇంగ్లీష్ స్పీచ్ అయితే రెడీ చేసుకుని రమ్మన్నారు. తర్వాత ఏమో గ్రీటింగ్ కార్డ్స్ పిల్లలందరినీ తీసుకుని వచ్చి టీచర్కి ఇమ్మనేసి అయితే చెప్పారంటండి. సో అందుకని షాను అయితే గ్రీటింగ్ కార్డులు అవి చేసుకుంటుంది అనమాట. ఇంకోండి మా మను లేచింది.
మను మళ్ళీ మొదలుపెట్టిందండి. ఈ ఒక్కరోజు స్కూల్కి వెళ్ళను, ఈ రోజు నన్ను స్కూల్కి పంపించకు ప్లీజ్ అని మొదలుపెట్టింది అనమాట. సరే మరి ఇంట్లోనే ఉండు, బాత్రూమ్లు కడగాలి, చాలా రోజులు అయింది కదా బాత్రూమ్లు కడుగు అని చెప్తున్నాను. బాత్రూమ్లు అయితే కడగంట కానీ మిగతా పై పనులు ఏమన్నా చేస్తారంటుందండి. కానీ స్కూల్కి మాత్రం ఈ రోజు పంపించొద్దు అని ఏడుపు మొదలుపెట్టింది అనమాట. ఇంకా అది అలాగే ఏడుస్తూ ఉంటుందిలే అనేసి అది చెప్పి ఇది చెప్పి అలా అయితే ఒక చాక్లెట్ ఇస్తాను స్కూల్కి వెళ్ళు అనేసి చాక్లెట్ ఇచ్చి పులిహార పెడతాను, లంచ్లోకి ఏమి అన్నం కూర పెట్టనులే అనేసి లంచ్ బాక్స్ అయితే పెడితే అప్పుడు వెళ్తాను అనేసి వెళ్ళింది. ఇంకా దానికి అది టాయిలెట్ అది పోసేసుకుంది కదా ట్రైన్లో అనేసి ఇంకా నేనే నీట్గా అయితే స్నానం చేపించేసి జల్ల వేసేసి దాన్ని అయితే స్కూల్కి పంపించేశానండి. ఇక మను షాను ఇద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. అంటే ఆయన 9:30 కల్లా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇంకా తర్వాత అయితే నేను తలకి ఫుల్గా నూనె అయితే పెట్టేశానండి. హక్కీ పిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అయితే నేను తెప్పించుకున్నానండి. ఒకళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట, వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారంట. సో వాళ్ళ దగ్గర నేను రాగివి కడియాలు తెప్పించుకున్నానండి, బ్రాస్లెట్లు నాకు మా వారికిని. అలాగే వాళ్ళ దగ్గర ఈ హెయిర్ ఆయిల్ ఉంది అంటే అది కూడా తెప్పించుకున్నాను. అయితే అది దాంట్లో కామెంట్స్ అడిగారు, అక్క నువ్వు ఇది యూజ్ చేస్తున్నావా, నీకు ఎలా ఉంది అని. నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసింది నిన్నేనండి. నిన్నైతే తలకి పెట్టుకున్నాను. ఇది ఎలా ఉంది అన్నది మనము కంటిన్యూస్గా యూజ్ చేస్తే కానీ తెలీదు. అయితే ఆ నూనె బాటిల్ మీద ఏమని ఉంది అంటే ఆ నూనె రాసుకుని ఒక 1 అవర్ లేకపోతే ఓవర్ నైట్ ఉంచుకుని నెక్స్ట్ డే తలస్నానం చేసేయాలని ఉంది. నాకు ఇంత రిపీటెడ్గా తలస్నానం చేస్తే తలేసి ఇంకా పంచేదండి, తలపోటు వస్తూనే ఉంటుంది. సరే ఏం కాదులే అనేసి ఇంకా తలకి పెట్టేసుకుని వదిలేశాను. నేనైతే ఒక 2-3 రోజులు అయ్యాక కానీ తలస్నానం చేయను, ఫ్రైడే వరకు చేయను, గురువారం చేస్తానండి. సో ఇంకా నేనైతే అలా ఉంచేసుకుంటున్నాను. మరి వాళ్ళు చెప్పినట్టు ప్రతిరోజు తలస్నానం చేయడం అయితే నా వల్ల అయితే కాదు. ఇంకా ఇదిగోండి, మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ నేను కామెంట్లో అడగండి, నన్ను నెంబర్ ఇస్తాను వాళ్ళది. అలాగే రాగి బ్రాస్లెట్లు కూడా చాలా బాగున్నాయండి. మా వారికి అయితే అసలు ఈ బ్రాస్లెట్ చేతికి పెట్టుకుంటా చెయ్యి అందం వచ్చింది. నేను కూడా అదే వేసుకున్నాను. ఇవి బాడీ పెయిన్స్ అవి తగ్గిస్తాయి అనేసి చాలా వీడియోస్లో విన్నానండి నేను. సో అందుకనేసి ఇంకా యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే డీటెయిల్స్ అడగండి, ఇస్తాను కావాలన్న వాళ్ళకి. ఇంకా నేనైతే మాత్రం ఇది ఫస్ట్ టైం యూజ్ చేయడం స్టార్ట్ చేశానండి హెయిర్ ఆయిల్. ఎలా ఉంది ఏంటి అన్నది నేను బాగా ఎక్కువ రోజులు యూజ్ చేశాక అప్పుడు నా రివ్యూని అయితే మీతో షేర్ చేస్తానండి. తర్వాత అయితే ఇక్కడ నేను మొన్నటి నుంచి వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటున్నాను, టైం అయితే కుదరలేదు. నేను మొత్తం అన్ని ఎపిసోడ్ని కంప్లీట్ చేసేసానండి. యూట్యూబ్లో ఉంది 21 అండ్ ప్రెగ్నెంట్ ఈ వెబ్ సిరీస్ అయితే చూస్తున్నాను అనమాట. టోటల్గా ఇప్పుడు వాళ్ళు 5 ఎపిసోడ్స్ని రిలీజ్ చేశారండి. 5 ఎపిసోడ్స్ని ఈరోజు ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఆ ఎపిసోడ్స్ అయితే మొత్తం వినేసాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సిరీస్ అయితేని. బట్ పిల్లలు ఉన్నప్పుడు అయితే చూడొద్దులేండి, ఎందుకంటే నాకు చిన్నపిల్లలకి ఈ వయసులో ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఇలాగా ప్రెగ్నెన్సీ వస్తే పేరెంట్స్కి తెలియకుండా ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటివి తెలియచేయాలి అని పిల్లలకి అనుకోను నేను. సో అందుకనేసి నేను ఏది చూసినా పిల్లల ముందు చూడను అనమాట. కానీ సిరీస్ అయితే బాగుందండి, వల్గారిటీ ఎక్కడా లేదు. మనము పిల్లల ముందు చూస్తే భయం వేస్తుంది కదా, కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమీ లేవు. తను ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. ఆ ప్రెగ్నెన్సీని వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా కవర్ చేస్తూ వాళ్ళు వేరేగా ఒక ఇంట్లో ఉంటూ అలాగే సిరీస్ అయితే రన్ అవుతుంది. యూట్యూబ్లోనే ఉందండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా నేనైతే ఆ సిరీస్లో మొత్తం 5 ఎపిసోడ్స్ని ఒక్క రోజులో కంప్లీట్ చేసేసాను. ఎపిసోడ్ ఒక్కొక్కటి 40 మినిట్స్ అలా ఉందండి. ఇంకా నేను ఈ గిన్నెలు తోముకుంటూ, ఇల్లు తుడుస్తూ, బట్టలు ఆరేస్తూ, ఇంకా కాసేపు పిల్లలు ఆడుకుంటుంటే అప్పుడు అలా కూర్చొని మొత్తం మీద 5 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసేసాను నేను. సమ్మర్ అయితే వచ్చేసిందండి. స్లోగా ఎండలు బాగా ముదురుతున్నాయి. ఇది వరకు మొన్నటి వరకు చెమటలే పట్టే కాదు, ఇప్పుడు స్లోగా చెమటలు కూడా పట్టడం స్టార్ట్ అవుతుంది కదా. మీకు సీజన్స్లో ఎక్కువగా ఏ సీజన్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బాగా ఎండ ఉండదు, అలాగని వర్షాలు ఉండవు, చలి ఉండకుండా ఈ నవంబరు డిసెంబర్ ఈ టైం వస్తుంది చూసారండి, అక్టోబర్ నవంబర్ ఈ టైంలో వచ్చే సీజన్ అంటే నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే బయట ఎండ ఉండదు, అలాగని వాన ఉండదు, విపరీతమైన చలి ఉండదు, చక్కగా ఉంటుంది. ప్రతిరోజు అలాగే ఉంటే బాగుండు, ఇంక వేరే ఏ సీజన్ లేకుండా అదే సీజన్ కంటిన్యూ అయితే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు నాకు తలనొప్పి రాదు, బయట బట్టలు తడిచిపోతే అన్న భయం ఉండదు, చలి అయ్యదు, చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటుంది కదా. సమ్మర్ కూడా నచ్చుతుందండి, కాకపోతే ఈ సమ్మర్లో ఏంటంటే ఎక్కువ టైము తలనొప్పులతోనే గడిచిపోతాయి. నాకు ఈ మంత్ అంతట్లోని ఎక్కువ రోజులు తలనొప్పితోనే అయిపోతుంది. సమ్మర్ ఎందుకు నచ్చుతుంది అంటే పిల్లలకి స్కూల్ ఉండదు కదండి. సో మార్నింగే 5కి లెగాలి, 6కి లెగాలి అన్న కంగారు ఉండదు. నేను తాయితీగా 7 8
8కో లేచి వంట పని చేసుకుంటే సరిపోతుంది. సో అది నచ్చుతుంది. అలాగే మళ్ళీ సమ్మర్ ఇంకొక రీజన్ వల్ల నచ్చదు. ఎందుకు అంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి. సో పిల్లలు ఇంట్లోనే ఉన్నప్పుడు నాకు వీడియోకి అంత మంచిగా కంటెంట్ అయితే ఆలోచించుకోలేను. నాకు ఎంతో పిల్లలు ఉన్నప్పుడు ఫోన్ తీసుకుని కూర్చుని ఫోన్లో వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే అనిపించదు అనమాట. సో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇది ఒక పెద్ద ప్రాబ్లంలా అనిపిస్తుందండి. నేను బ్రెయిన్ కాన్సన్ట్రేటెడ్గా ఒక దాని మీద పెట్టి ఆ పని అయితే చేయలేను అనమాట నేను. సో నాకైతే మాత్రము నవంబరు, అక్టోబరు ఆ సీజన్ అయితే మాత్రం చాలా నచ్చుతుంది. ఇంకా ఆకులు రాలిపోతూ ఉంటాయి చూసారండి. అప్పుడు కొత్త ఆకులు గ్రీన్గా వస్తాయి చూసారా, అలా పచ్చగా లేత ఆకు గ్రీన్ కలర్లో ఉంటుంది చూసారా, లైట్ గ్రీను. ఆ గ్రీన్ చూసినప్పుడు భలే హ్యాపీ అనిపిస్తుంది. ఏదో నాలో ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఏమో నాకు తెలియదు, కానీ ఎంత రిలాక్స్డ్గానో అనిపిస్తుంది అండి నాకు. ఇంక ఇదిగోండి, నేనైతే నర్సాపురం నుంచి వస్తూ ఏమేమి తెచ్చుకున్నాను అన్నది మీకు అయితే చూపించలేదు కదా. సో ఈసారి పెద్ద ఎక్కువ లేము, ప్లస్ ఏమీ ఎక్కువ తెచ్చుకోలేదండి. కాకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తూ కొబ్బరి నూనె అయితే తెచ్చుకున్నాను. నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా యూజ్ చేస్తాను, ఎందుకంటే చెమటకాయలు వచ్చేస్తాయి కదా అందుకు. సో నర్సాపురం నుంచి వచ్చేటప్పుడు ఒక 2 లీటర్స్ అయితే కోకోనట్ ఆయిల్ తెచ్చుకున్నానండి. ఇంకా వాటితో పాటు అమ్మ పచ్చిరొయ్యలు కూర అవి ఇచ్చిందనమాట. ఇంకా అందుకనేసి ఈరోజు నాకు కూర వండే పని లేదు, అన్నం ఒకటే వండుకున్నానండి. ఇంకంతేనండి, పెద్ద ఏమి తెచ్చుకోలేదు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కారం తెచ్చుకున్నానండి. ఒక 2 కేజీలు కారం అయితే అమ్మ ఆడిచ్చి ఇచ్చింది. ఎప్పుడు నేను కారం పెళ్ళైనప్పటి నుంచి అమ్మే ఆడిస్తుంది, నేను అదే తెచ్చుకుని యూజ్ చేస్తాను అనమాట. కారం, పసుపు, కొబ్బరి నూనె ఇవి అక్కడ నుంచే తెచ్చుకుంటానండి. ఇంకా చింతపండు కూడా అమ్మ చెట్టుది డైరెక్ట్గా కొని ఒలిచి ఇస్తుంది అనమాట నాకు, అవి తెచ్చుకుంటూ ఉంటాను. ఇంక ఇదిగోండి, నేనైతే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా టిన్లో వాటర్ని తీసుకొచ్చి బిందులో అయితే వేస్తున్నాను అనమాట. మా వారేమో నీళ్ళన్నీ వేసుకోమంటారు. నేనేమి ఇది మొయ్యలేనండి, చాలా కష్టపడతాను. కానీ వచ్చేసరికి ఆయనకి నీళ్ళు లేకపోతే మొఖం మార్చుకుని ఉంటారు. అసలే 2-3 రోజుల నుంచి చాలా కోపంగా ఉంటున్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మా వారి కోపంతో మా లైఫ్లో చాలా రోజులు వెళ్ళిపోతున్నాయేమో వేస్ట్గా అని అనిపిస్తూ ఉంటుందండి. కారణం ఏంటి అన్న చెప్పడు, సడన్గా కోపం ఇచ్చుకుంటూ ఉంటారనమాట. రీజన్ ఏంటి అంటే నువ్వే కారణం నా కోపానికి అంటారు. ఇంకా నేను ఏం చెప్పలేకపోతున్నాను. సరే, ఇంకా లైఫ్లో కొన్ని రోజులు ఇలా కోపంతో వేస్ట్ అయిపోతున్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు, సరదాగా ఎంజాయ్ చేయకుండాని. ఇంకా నేనైతే నర్సాపురం నుంచి వస్తూ వేరుశనగలు కూడా తెచ్చుకున్నానండి. అంటే చిన్న వదిన వాళ్ళు కూడా వచ్చారు కదా, చిన్న వదిన వాళ్ళ అమ్మగారు చిన్న వదినకి వేరుశనగ గుళ్ళు, ఇంకోటి ఏంటి సోయాబీన్స్లా ఉంటాయి కదండి, వాటిని ఏంటి బొబ్బర్లు కూడా తీసుకుని వచ్చారంటండి చిన్న వదినకి. సో అవి చిన్న వదిన వాళ్ళు నర్సాపురం వస్తూ మా అమ్మకి తీసుకొచ్చారు. ఇంకా మా షాను ఎప్పటి నుంచో అలాగ పచ్చివి వేరుశనగ గుళ్ళు నాకు ఉడికిచ్చి పెట్టమ్మా కావాలని అడుగుతుంది. సంతకి వెళ్ళినప్పుడు మా వారిని కొందాము అంటే ఎందుకే అవి వద్దు అని కొనట్లేదు ఈయన. ఇంకా నేను మా ఇంట్లో చూసి అమ్మ ఇవి నాకు కావాలి, షాను అడుగుతుందమ్మ ఎప్పటి నుంచో అంటే మా అమ్మ వాళ్ళు కొన్ని తీసుకుని మిగతాయి నన్ను పట్టుకెళ్ళమ్మా అనేసి నాకు ఇచ్చిందండి. అవి తీసుకొచ్చాను అనమాట. సో ఆ వేరుశనగ గుళ్ళని అయితే ఇప్పుడు నానబెట్టానండి షాను వాళ్ళ కోసము. స్టవ్ మీద అయితే పెట్టాను. అయితే నాకు ఇది ఫస్ట్ టైం వాటిని నానబెట్టి ఉడికించడము. నాకు ఎంతసేపు ఉడికించాలి ఏంటి తెలియలేక ఇందాకడైతే ఓపెన్ చేసి చూశాను, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. దట్టు ఈ వేరుశనగ గుళ్ళు మొత్తం ఎండిపోయినాయండి. సో ఇంకా పచ్చిగా ఉన్నాయని మళ్ళీ నీళ్ళేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టానండి. ఇంక ఈ లోపల వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది. సో బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇవి ఇప్పుడు ఊరు నుంచి వచ్చినప్పుడు అంతకుముందు బట్టలు వేయలేదు అవి. ఇంకా ఇప్పుడు ఊరు నుంచి ఇప్పుకుని తీసుకొచ్చినవి ఉంటాయి కదా, అంటే పొద్దున్నే వచ్చి స్నానం చేసినవి ఉంటాయి కదా, అవి ఆ బట్టలు అయితే ఉన్నాయండి మా వారివిని. సో అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను, పిల్లల యూనిఫామ్స్ అవిని. ఇంక వీటిని అయితే ఆరేస్తున్నాను. ఇంకా కుక్కర్ ఒక 2 విజిల్స్ అలా వేపించి ఇంకా అవైతే పిల్లలకి పెడతానండి. ఇప్పుడు నేను ఉన్నాను కదండి, నాకు మనసుకి చాలా సంతోషం వచ్చినా లేకపోతే బాగా కోపం వచ్చినా నేను ఏ సిచ్యువేషన్ అయినా కూడా మనసులో ఉంచుకోనండి. అలా ఉంచుకున్నాను అనుకో నాకు తలనొప్పి కింద అనిపిస్తుంది, లేకపోతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అందుకనేసే అది కోపమైనా సంతోషమైనా వెంటనే నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. మెయిన్గా సంతోషాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయకపోయినా పర్వాలేదు కానండి, కోపము బాధని అస్సలు మనసులో ఉంచుకోకూడదు. దాన్ని ఎంత త్వరగా వీలైతే దాన్ని అంత త్వరగా ఎక్స్ప్రెస్ చేయాలి.
మన కోపానికి మన బాధకి కారణం ఎవరో వాళ్ళ దగ్గర మెయిన్గా ఎక్స్ప్రెస్ చేసామనుకోండి, మనకి చాలా బర్డెన్ అన్నది తలలో నుంచి కిందకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. మా వారు నేను గమనిస్తున్నాను 2-3 డేస్ నుంచి కోపంగా అలా ఉంటున్నారు, సడన్గా సీరియస్ అవుతున్నారు. నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది, గట్టి గొడవ పెట్టాలనిపిస్తుంది మా ఆయన మీద. కానీ ఎందుకులే అనేసి ఊరుకుంటున్నాను. ఒక పక్క ఆయనకి ఏమో బాగా రొంప పట్టేసింది. ఆయనకి రొంప పట్టేసినా కూడా ఆయనకి చాలా చిరాగ్గా ఉంటుంది. ఆయనకి ఒంట్లో పోకపోతే నా మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు. అదేంటో నాకు అర్థం కాదు. ఇంకా నేను అందుకనేసి చాలా తక్కువ మాట్లాడుతున్నాను, లైట్గాని. ఎందుకు ఏది మాట్లాడినా కోపంగా ఒక లుక్ ఇస్తున్నాను. నాకైతే అసలు నాకు చాలా చిరాకు, రీజన్ తెలియకుండా ఇలా కోపడ్డానంటే పెద్దగా అరిసి గొడవ పెట్టుకుంటాను నేను. ఎందుకు వచ్చింది అనేసి నేను అసలు ఇంక మాట్లాడట్లేదు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇంక ఇదిగోండి, ఇవి మార్నింగ్ ఆర్డర్ పెట్టారు మా ఆయన. కానీ నాకు పొద్దుటి నుంచి అసలు ఖాళీయే లేదండి. తీసుకొచ్చినవి ఎక్కడక్కడ సర్దుకోవడము, బాత్రూలు కడగలేదు కదా అనేసి ఆ బాత్రూలు శుభ్రం చేయడము, ఇంకా ఇల్లు మొత్తాన్ని సర్దుకుని శుభ్రం చేసుకోవడము, గిన్నెలు తోమడం ఇలా సరిపోయింది. ఇంకా టైం అయితే 6 o'clock అవుతుందండి. మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు ఇవి ఇంకా సర్దలేదా అని మళ్ళీ ఎక్కడ కోపడతాడో మా ఆయన అనేసి ఇంక వీటిని అయితే తీసుకుని సర్దుకుంటున్నాను అనమాట. ఇవి కంట్రీ డిలైట్లో ఆర్డర్ పెట్టారండి. క్యారెట్లు ఒకటి ఫ్రీ ఇచ్చారంట, మిగతా అన్ని కూరగాయలు 15 రూపాయలకి వచ్చాయి అనేసి ఆర్డర్ అయితే పెట్టారు. అలాగే జింజర్ కూడా ఫ్రీగానే వచ్చిందంటండి. ఇంకా వీటన్నిటిని తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లోని, బయట పెట్టాల్సినవి బయట అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్తున్నానండి. ఇంకా తర్వాత ఎందుకో తెలీదు, సడన్గా చాలా నీరసం వచ్చేసింది నాకు. ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. ఇంకా కరెంట్ కూడా పోయిందండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి.